హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకి 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఏంటంటే షార్ట్ వీడియో అయితే చేశానండి. సో మనకి ఇప్పుడు డీటెయిల్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము, ఎవరెవరు అర్హులు, తర్వాత ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళకుండా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఒకసారి చెక్ చేస్తే ఇంకా మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల సంస్థ ఈ యొక్క 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకి 5వ తరగతి ప్రవేశ ప్రకటన. సో ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక మనకి 5th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో మనకి ఇక టీచింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఒకసారి చెక్ చేస్తే కనుక మనకి ఎవరెవరు అర్హులు ఏంటంటే కనుక ఇక్కడ మనకు ఎవరు అర్హులు అంటే కనుక బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు. సో ఇతర విద్యార్థులు అంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనమాట. సో బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. వీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చారు కదా, ఈ ఇయర్స్ లోపల వాళ్ళు జన్మించి ఉండాలన్నమాట. సో 1/9/2014 మరియు 31/8/2016 మధ్య జన్మించి ఉండాలన్నమాట. ఎవరంటే వీళ్ళు బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు. సో ఇన్ కేస్ ఇంకా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే ఇంకా వాళ్ళకు 12 సంవత్సరాలు ఉన్న ఎలిజిబుల్ అవుతారు. సో 12 సంవత్సరాలకు మించి ఉండరు అనమాట ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. అదే బీసీ, ఈబీసీ వాళ్ళు అయితే కనుక 11 సంవత్సరాల మించి ఉండరు అనమాట. ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే కనుక 1/9/2013 నుంచి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. సో ఈ సంవత్సరాలు అయితే ఒకసారి గుర్తుంచుకోండి. సో బీసీ, ఈబీసీ వాళ్ళు అయితే 11 సంవత్సరాల మించి ఉండకూడదు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే కనుక 12 సంవత్సరాల మించి ఉండకూడదు అనమాట. సో వీళ్ళకి ఇంకా వీళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ చెక్ చేస్తే కనుక 1 లక్షకు మించి అయితే ఉండరాదు. సో మీ యొక్క పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి 1 లక్షకు మించి ఉండరాదు. సో పాత జిల్లాల ప్రకారం జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లా పాఠశాలలో చదువుతూ ఉండాలన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి 2023, 2024, 2025 సంవత్సరంలో చదువుతూ ఉండాలన్నమాట. ఈ యొక్క విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి 2024-2025 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలన్నమాట. సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఈ యొక్క 2024-2025 విద్యా సంవత్సరం సంబంధించి వాళ్ళు 4th క్లాస్ చదువుతూ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఒకసారి పాఠశాలలో ప్రవేశం అనమాట. ఒకసారి చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటంటే కనుక మనకి ఇది వచ్చేసి శ్రీకాకుళము, తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్, తర్వాత టైప్ గర్ల్సా బాయ్సా అనమాట, తర్వాత నేమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్. సో ఇక స్కూల్కి ప్రిన్సిపల్ అనమాట, తర్వాత ఇక ఫోన్ నెంబర్, తర్వాత 5th క్లాస్ 2025-26 నంబర్ ఆఫ్ సీట్స్ ఆ స్కూల్లో ఎన్ని ఉన్నాయి ఏంటనేది. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి లేదా ఇక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళకు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇచ్చారు, తర్వాత విజయనగరం, తర్వాత విశాఖపట్నం, తర్వాత ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, తర్వాత ప్రకాశం, తర్వాత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తర్వాత వైఎస్ఆర్ కడప, చిత్తూరు. సో ఇలా మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇచ్చారనమాట. అండ్ కర్నూలు, అనంతపురము. సో మనకి టోటల్గా కనుక చెక్ చేస్తే స్టేట్ వైజ్గా చెక్ చేస్తే 6,600 సీట్లు అయితే మనకు ఉండడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి 6,600 సీట్లు గర్ల్స్కు, బాయ్స్కు కలిపి మనకి 6,600 సీట్లు అయితే ఉన్నాయి. సో ఒకసారి మనకి ప్రవేశ పరీక్ష గురించి అయితే తెలుసుకుందాము. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఉంటుందన్నమాట. సో మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. సో ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలలో 4వ తరగతి స్థాయిలో అంటే 4th క్లాస్ స్టాండర్డ్లో మనకి 2 hours ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకైతే మనకి కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో 2 hours 100 మార్క్స్ అనమాట. సో తెలుగు నుంచి 15 క్వశ్చన్లు రావడం జరుగుతుంది, ఇంగ్లీష్ నుంచి 25, లెక్కల నుంచి, మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, పరిసరాల విజ్ఞానం నుంచి 30 క్వశ్చన్స్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, జవాబులను ఓఎంఆర్ సీట్లో గుర్తించవలసి ఉందన్నమాట. ప్రశ్నపత్రము తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో అదనమాట. మనకి పరీక్షా కేంద్రం ఎగ్జామ్ సెంటర్ చెక్ చేస్తే కనుక వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడను. పరీక్ష కేంద్రం వివరాలు, హాల్ టికెట్లు ఇవ్వబడను. సో అదనమాట. ఎగ్జామ్ రాసేవారు మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్లోనే మీరే ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. సో
ఒకసారి మనకి ఈ యొక్క రిజర్వేషన్స్ ప్రకారము మనకి సీట్స్ అనేటివి కేటాయించడం జరుగుతుందన్నమాట. అండ్ కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చెక్ చేస్తే ఏ విధంగా మీరు దరఖాస్తు చేయాలంటే ఇంకా ఇక్కడ ఉంది కదా మనకి ఒక సైట్ అయితే ఇచ్చారండి. సో నేను సైట్ అనేది చూపిస్తాను. ఆ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి 100 రూపీస్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్, ఫ్రీ అయితే కాదు. సో 100 రూపీస్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేమెంట్ ఏపీ ఆన్లైన్ ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా సంరక్షణ మొబైల్ నంబర్. సో మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దానికి మాత్రమే మీకు SMS అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో 100 రూపాయలు చెల్లించి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకి డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఇంకా ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి మనకి మార్చి 15 లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నెల మనకి 15 నుంచి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు మనకు టైం అయితే ఇచ్చారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్, తర్వాత జనన అంటే బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ, తర్వాత ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ అంటే మీకు ఏమన్నా స్పెషల్ అంటే PH క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళు అనమాట. తర్వాత స్టడీ మరియు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్. సో ఇవి ఒరిజినల్ పొంది ఉండాలి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేకి ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని మెయింటైన్ చేశారనమాట. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ధ్రువపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో మీరు చూపించవలసి ఉంటుందన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు. దరఖాస్తులను ఆన్లైన్లో నింపడానికి ముందుగా ఒక నమూనా దరఖాస్తును అయితే నింపుకోవాల్సి ఉంటుందని చెప్పారనమాట. నెక్స్ట్ పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాలో మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సో ఎగ్జామ్ సెంటర్ని మీ ఓన్ డిస్ట్రిక్ట్, మీ నేటివ్ డిస్ట్రిక్ట్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పాఠశాల ప్రాధాన్య క్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాల పట్టికను చూసుకొని, నేను ప్రీవియస్గా చూపించాను కదా, ఒకసారి సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క పాఠశాల యొక్క ప్రాధాన్యత క్రమం ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ సైజు ఉండాలని మెన్షన్ చేశారు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏంటంటే దరఖాస్తులు యొక్క అభ్యర్థి యొక్క వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలను అని మెన్షన్ చేశారనమాట. సో ఎటువంటి మిస్టేకులు లేకుండా కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇంకొకసారి చెక్ చేస్తే కనుక మరి ఈ సీటు వచ్చిన వాళ్ళకి పిల్లలకి ఏమేమి ఫెసిలిటీస్, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే కనుక సో ఒకసారి విద్యార్థులకు అందించే సదుపాయాలు, ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశము, తర్వాత నెలకి 1400 రూపాయలతో పౌష్టిక విలువలతో కూడిన మెను. సో మనకి మీల్స్ అనేది మనకి 1400 రూపీస్ వాల్యూ చేస్తుందని మెయింటైన్ చేస్తారు. తర్వాత 3 జతల యూనిఫామ్ అయితే ఇస్తారండి, దుప్పటి మరియు జంకాన, తర్వాత బూట్లు, సాక్సులు ఇస్తారు, టై మరియు బెల్ట్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు. సో తర్వాత కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తము బాయ్స్కి అయితే 125 రూపీస్ నెలకైతే ఇస్తారనమాట. అండ్ 5-6 తరగతుల వాళ్ళకి, అండ్ 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వాళ్ళైతే కనుక వాళ్ళకి 150 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6-7 తరగతుల వాళ్ళకైతే కనుక 130 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 8వ తరగతి ఆ పైన వాళ్ళకైతే కనుక 250 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే బాలులకైతే కనుక మనకి కటింగ్ నిమిత్తం 50 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఒకసారి 5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్యను అభ్యసించవచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా సీట్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అనమాట. అండ్ సమీకృత పౌష్టికాహారం కింద రోజు వేరుశనగ చిక్కి, వారానికి 6 దినములు గుడ్లు, 2 సార్లు చికెన్ ఇవ్వబడును. సో ఇవన్నీ మనకి బెనిఫిట్స్ అనమాట, చాలా యూస్ఫుల్ అనమాట పిల్లలకి. సో అదే ఫ్రెండ్స్, దీంట్లో సీట్లు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ అనమాట. సో ఎవరైనా కనుక మీకు తెలిసిన పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ పిల్లలు కానీ, తర్వాత మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకసారి కనుక సీట్ వచ్చిందంటే, దీంట్లో 5th క్లాస్లో కనుక మీకు సీట్ వచ్చిందంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు ఒకే చోట మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లలకి స్టడీ అనేది జరిగిపోతుంది అన్నమాట. సో ఇది మంచి అవకాశం అనమాట. ఎవరైతే 4th క్లాస్ చదువుతున్నారో వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనకి హాస్టల్, తర్వాత స్కూల్ అన్నీ మనకి ఫ్రీగా ఇస్తారనమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అయితే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అండ్
ఇంకా ఎలా అప్లై చేసుకోవాల్సి ఏంటనేది ఒకసారి వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.